ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు అద్భుతమైన యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె సీరియల్స్లో కూడా నటించి ఆకట్టుకుంది. అంతేకాదు, సినిమాల్లో కూడా నటించి తన నటనతో ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా టాలీవుడ్ బుల్లితెరపై సుమా, కనకాల లాంటి స్టార్ యాంకర్స్కి కూడా ఒక టైంలో పోటీగా నిలిచింది. ఇక అందరిలాగే ఈమె కూడా వివాహం చేసుకుని పిల్లలు పుట్టాక కొన్నాళ్లు టీవీ షోలకు దూరంగా ఉంది. ఇక అంతా సెట్ అయింది, సినిమాల్లోకి అడుగు పెడదాము అని అనుకునే సమయంలోనే బిగ్ బాస్ సీజన్ 3లో అవకాశం వచ్చింది. అయితే ఆ అవకాశమే ఆమె పాలిట శాపంగా మారిందని చెప్పొచ్చు. హౌస్లో చాలా సెన్సిటివ్గా ఉన్న శిల్పా చక్రవర్తిని కొంతమంది పని కట్టుకొని మరీ టార్గెట్ చేస్తూ ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. ఇక ఆ ట్రోల్స్ ఎంతలా వచ్చాయి అంటే, ఒక మనిషిని అంతలా వేధిస్తారా అనే అనుమానాలు కూడా నెటిజన్స్కి కలిగాయి అంటే, ఇక ఆమె ఎంత నరకం అనుభవించిందో ఒక మనిషిగా మనం కూడా ఊహించవచ్చు. ఆ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఎక్కడా శిల్ప కనిపించలేదు. దీంతో కంగారు పడిపోయిన అభిమానులు శిల్పా చక్రవర్తికి ఏమైంది, ఎక్కడున్నారు, అసలు ఆమె ఎందుకు మళ్ళీ సినిమాల్లో నటించటం లేదు, కనీసం బుల్లితెరపై షోలైనా చేయాల్సింది కదా అంటూ పలు ప్రశ్నలు గుప్పిస్తున్న వేళ తాజాగా శిల్పా చక్రవర్తికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి ఆ వీడియో ఏంటి, అందులో ఏముంది అనే విషయానికి వస్తే గనక, శిల్పా చక్రవర్తి మాట్లాడుతూ 7 సంవత్సరాలుగా ఎన్నో బాధలు పడ్డాను. పిల్లలు పుట్టాక వారికి సమయం ఇవ్వాలని ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చాను. సరిగ్గా రీఎంట్రీ ఇద్దామనుకున్న సమయంలోనే బిగ్ బాస్ సీజన్ 3లో ఆఫర్ వచ్చింది. ఇక ఆ షోకి వెళ్ళాను. అయితే షో నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. నేను వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చినా బూతులతో మరింత దారుణంగా తిట్టేశారు. ఆ సమయంలో మా ఆయన కూడా షోకి వెళ్లకుండా ఉండాల్సింది అని అన్నారు. దీనికి తోడు నేను ఏ వీడియో పెట్టినా సరే దాని కింద ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసేవారు. ఒకప్పుడు యాంకర్గా వేల మంది ముందు భయపడకుండా మాట్లాడిన నేను ట్రోల్స్ తర్వాత మాట రాలేదు. ఆ ట్రోల్స్ వల్లే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. దాని నుండి బయటపడటానికి సుమారుగా 4 నెలల సమయం పట్టింది. నాకు తెలిసిన వాళ్లే, నీకు అవకాశాలు రావట్లేదా, హౌస్ వైఫ్గా మారిపోయావా, ఇక ఇంట్లోనే ఉంటావా అంటూ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. అదే కరోనా సమయంలో మా ఆయన బిజినెస్ ఆగిపోవటం, హాస్పిటల్ బెడ్ మీద మా నాన్న మరణించటం, అదే సమయంలో అమ్మకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్, ఇవన్నీ కూడా నన్ను మనిషిని చేయలేకపోయాయి. అయినా వారి బాధలు, కష్టాలు నన్ను మరింత డిప్రెషన్లోకి తోసేశాయి. ఇక ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం కుదుటపడింది. మా ఆయన బిజినెస్ కూడా మళ్ళీ ప్రారంభించారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ సెట్ చేసుకుంటూ వస్తున్నాను. ముఖ్యంగా బంధువులే నన్ను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టి నాకు నరకం ఏంటో చూపించారు. అలా 7 సంవత్సరాలుగా నరకం అనుభవించిన నేను ఇప్పుడిప్పుడే మళ్ళీ బిజీ అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాను. త్వరలోనే సీరియల్స్, టీవీ షోలు చేస్తూ బిజీ అవుతాను అంటూ శిల్పా చక్రవర్తి తెలిపింది. మొత్తానికైతే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా శిల్పా చక్రవర్తి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.